డ్వాక్రా బజార్, స్విమ్స్ హాస్పిటల్ ఎదురుగా, నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్, తిరుపతి. భూగర్భ జలాలు అడగంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలోని 31 మండలాల్లో 3.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. నిండ్ర మండలంలో మినహా మిగిలిన 30 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. పడమటి మండలాల్లో తూర్పు మండలాలతో పోలిస్తే భూగర్భ జలాలు తగ్గాయని పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలంలో వర్షాలు అధికంగా పడితే చెరువులు, నదులు నిండుతాయని, లేకుంటే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని తెలిపారు. గత 4 సంవత్సరాలుగా వర్షపాతం సాధారణ కంటే ఎక్కువగా నమోదైందని, ఈ ఏడాది మాత్రం సాధారణ వర్షపాతం నమోదైనట్లు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 800 to 900 మీటర్స్ ఫీట్ వరకు వేస్తున్నారు. సో మనము రాను అంటే మనకు స్టాటిక్ వాటర్ లెవెల్ అనేది పడిపోతూ ఉంది. మనము ఈ నీటి వనరులు పెంపొందించడానికి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళకపోతే భావితరాలకు మనము ఈ మంచి నీటిని అందించే మంచి తాగునీరు కూడా కష్టమైపోతుంది. సాగునీరే కాదు, తాగునీరు కూడా కష్టమవుతుంది. మనకు ఎస్పెషల్లీ మన చిత్తూరు జిల్లాలో పెరినియల్ రివర్స్ అంటే జీవనదులు లాంటివి ఏవీ లేవు. ఏమున్నా మనకు వర్షం మీద మనం ఆధారపడతాము. ఆ వర్షాకాలంలో వచ్చిన నీటిని పొదుపుగా వాడుకోగలగాలి. సో మనం ఏదైనా మనకు ఏమాత్రం అవకాశం ఉన్నా హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఈ గాలేరు నగర్ నుంచి కానీ నీటిని తీసుకురాగలిగితే ఆ నీటితో ఇక్కడున్న చెరువులు నింపితే మిగిలిన అంటే మొత్తము మన ఏరియా కూడా ఆ బోర్లు కూడా కొద్దిగా బాగా డెవలప్ అయ్యి వాటర్ లెవెల్ బాగా ఇంక్రీజ్ అయ్యి నీరు సమృద్ధిగా లభిస్తే ఆటోమేటిక్గా రైతులు వ్యవసాయానికి కట్టుబడి ఉంటారు. పరిశ్రమలు కూడా రావడానికి బాగా అవకాశం ఉంది. సో మనము సర్ఫేస్ వాటర్ని కూడా ఇక్కడికి తీసుకొస్తే మరింత మంచిగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. నేను భూగర్భ జల శాఖ అధికారి, చిత్తూరు జిల్లాకు ఈ 31 మండలాలకు సంబంధించి మేము మొత్తం మానిటరింగ్ చేస్తుంటాము. ప్రధానంగా భూగర్భ జల శాఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం జిల్లాలో నీటి వనరులు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఏ విధంగా తరుగుతున్నాయి, వాటి ఎలా జ్యుడిషియస్గా వాడుకోవాలి. అంటే భావి తరాలకు మనకు రావాల్సిన ఈ నీళ్ళు అనేది ముఖ్యమైన ఇది కాబట్టి, వనరు కాబట్టి దాన్ని ఎలా వాడుకోవాలనే దాని మీద ప్రజల్లో అవగాహన కల్పించడానికి సో మేము ప్రతి జిల్లా, ప్రతి మండలంలోనూ ఒక 2-3 బోర్లు వేసింటాం అనమాట. ఆ బోర్లలో ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డర్స్ పెట్టింటాం. ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డర్స్ ఎవ్రీ 6 అవర్స్కి రీడింగ్స్ తీసుకుంటూ ఉంటుంది. ఆ 6 అవర్స్ తీసుకున్న రీడింగ్స్ని అది వెబ్సైట్లో మనకు కనిపిస్తుంది అనమాట. ఏపీ వారియమ్స్ అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో కూడా మనం కావాలంటే ఎవరైనా చూడొచ్చు. అది అందరికీ ఓపెన్ వెబ్సైట్ అనమాట. దాంట్లో వాటర్ లెవెల్ ఏ విధంగా ఆ మండలంలో ఎలా ఉంది అని చెప్పేసి మీకు అది డిస్ప్లే చేస్తూనే ఉంటుంది రెగ్యులర్గా. సో మేము దీనికి మనము ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డర్ ద్వారా వచ్చిన వాటర్ లెవెల్ని అలాగే రెయిన్ఫాల్ డేటాని రెండింటినీ మేము సమన్వయపరుచుకొని ఏ విధంగా వాటర్ లెవెల్ పెరుగుతుంది, ఏ విధంగా వాటర్ లెవెల్ తగ్గుతుంది మండలాల వారీగా, సో మనం ఎక్కడ ఏ మండలాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ విధమైన సమాచారాన్ని అటు సిపిఓ వాళ్ళకి కానీ, ఆర్డబ్ల్యూఎస్కు, ఇరిగేషన్కు, డ్వామా వాళ్ళకి, ఎందుకంటే దీనికి సంబంధించి ఈ మొత్తం అన్ని డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనమాట, వీళ్ళందరికీ ఇది అవసరమే ఉంటుంది. ఏ మండలాల్లో మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎక్కడ కరువు పనులు చేపట్టాలి అనేది కూడా ఈ డ్వామా వాళ్ళు ఈ డేటాను బేస్ చేసుకొని వాళ్ళకు కరువు పనులు ఇక్కడ బాగా చేయాలి, ఇక్కడ ఎక్కువ చేస్తే ఇక్కడ మంచిది అని చెప్పేసి వాళ్ళు ఒక అంచనాకు కానీ అవగాహనకు కానీ వస్తారన్నమాట. సో ఈ విధంగా చేయడానికి మనం చేసుకుంటాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనకి ఏమవుతుందంటే నార్మల్ రెయిన్ఫాల్ అంటే 20% ఎక్సెస్ అయినా 20% తక్కువైనా కానీ నార్మల్ కంటే దాన్ని నార్మల్ రెయిన్ఫాల్ అని అంటాము. ఇప్పటి వరకు మనకు వచ్చేసి ఈ ఆగస్టులో తీసుకుంటే మనకు 306 mm పడింది అనమాట. నార్మల్ 306.8 mm ఉండాల్సింది 390 పడింది. సో దాన్ని నార్మల్గానే కన్సిడర్ చేస్తాం అనమాట. కొన్ని మండలాలు ఎక్కువ పడింది. ఇప్పుడు మీకు తెలిసి నగరి ఈ నెలలో ఎక్సెస్ రెయిన్ అంటే 61% ఎక్సెస్ రెయిన్ పడింది. సో ఇది జిల్లాకు మొత్తాన్ని కలిపి చెప్తున్నాను మీకు. మనకు డీపెస్ట్ వాటర్ లెవెల్స్ జనరల్గా కుప్పం ఏరియా, ఎస్పెషల్లీ గుడిపల్లి మండలము, కుప్పం మండలము, ఇవి అన్ని మండలాల కంటే కూడా చాలా డీపర్ వాటర్ లెవెల్స్ ఉంటున్నాయి. నేను కాన్స్టిట్యున్సీల వారీగా తీసుకుంటే మీకు కుప్పం అనేది ఎక్కువ డీప్ అవుతుంది.
ఎస్పెషల్లీ మీకు గూడుపల్లిలో అయితే 50 మీటర్స్ ఉంది. అదే కుప్పం ఏరియాలో అయితే 17 మీటర్లు ఆ లెవెల్‌లో మీకు ఫ్లక్చుయేట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ కొంత మనము అది ఎందుకంటే ఆ ఏరియా ఎక్కువగా గ్రానైటిక్ నీసెస్ అనే జియాలజికల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి రీఛార్జ్ కండిషన్స్ కూడా తక్కువ. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమవుతుందంటే అక్కడ వర్షపాతమే తక్కువ. ఓవరాల్‌గా నార్మల్ రెయిన్‌ఫాల్ కూడా వాళ్ళకి తక్కువ అనమాట. ఈసారి వాళ్ళ